కథ ప్రారంభమైతూనే ఒక పోలీస్ ఆఫీసరు ఒక ఇంట్లోకి ప్రవేశిస్తాడనమాట. ఆ ఇంట్లోని ఎంతో భూత దుర్గంధం, ఎంతో బద్బు చాలా ఎక్కువ వాసన వస్తూ ఉంటుంది. అలా వస్తుంటే ఆ వాసన చూసుకుంటూ ఒక రూమ్‌లోకి వెళ్ళేసరికి ఆ రూమ్‌లోని ఒక స్త్రీ ఎంతో భయపడిపోతూ బట్టలు లేకుండా ఉండి చాలా భయపడిపోతూ ఒక చివరికి చేరుకుంటుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కేకలు వేస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ పక్కనే వీరు రూమ్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారనమాట. ఇంత భయపడిపోతున్నారు, నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పినా సరే భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోరని పెద్ద కేకలేస్తుంది. సరే అని చెప్పి పక్క రూమ్‌లోకి వెళ్తే అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది హాల్‌లోని. ఆ పాప ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి, అలాంటిదని కాదు వెళ్ళిపోండి, నా పాప కూడా తగిలేస్తుంది. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇది సర్లే చూద్దాం కదా అని చెప్పి ఇంకో రూమ్‌లోకి వెళ్తాడు. ఈ నిర్దాక్షిణ్యంగా బట్టలు అవి లేకుండా పడి ఉన్న ఈ పిల్లలు చూసి బాధపడుతూ పోలీస్ ఆఫీసరు ఇంకొక రూమ్‌లోకి తెగించి వెళ్తాడు. ఆ రూమ్‌లోని ఒక తల్లి ఉంటుందన్నమాట. తల్లి ఇద్దరి పిల్లలను చూసిన తర్వాత తల్లి కాడికి వెళ్తాడు. తల్లి కాడికి వెళ్తే ఆ తల్లి అంతకన్నా నిర్దాక్షిణ్యంగా పడి ఉండి బట్టలన్నీ సర్దుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి, నన్ను వదిలేయండి, అసలు ఏం జరిగింది చెప్పండి అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. అయినా సరే పట్టించుకోకుండా ఎవ్వరూ చెప్పరు. కానీ తెదోలాగా పోలీస్ ఆఫీసర్ తన ఐడి కార్డు అది చూపించి నిర్దాక్షిణ్యం, నేను ఉన్నానమ్మా, మీకు ఏం జరగకుండా చూసుకుంటానని ఆ పిల్లకాడికి వెళ్ళి బతిమాలుతాడు. ఆ చిన్న పిల్ల దగ్గరికి వెళ్ళి బతిమాలితే ఆ చిన్న పిల్ల చెప్తుందనమాట. ఈ చిన్నపిల్ల ఒక రోజు ముందుకెళ్తుందనమాట కథ. ఒకరోజు ముందుకు వెళ్ళేసరికి ఆ ముందు రోజు ఏమైనా ఆ చిన్న పాప యొక్క బర్త్డే అనమాట. ఆ ఇంట్లోని ఒక తల్లి, ఇద్దరు పాపలు, ఒక బాబు ఉంటాడు. ఆ బాబుకి అస్సలు చెవులు వినబడవు, మాటలు రావు. ఆ బాబుతో అప్పుడు దాకా ఆడుకొని ఆ పాప ఆ తల్లి దగ్గరకు వచ్చి అంటుంది, ఈరోజు నా బర్త్డే, పెద్ద కేక్ కట్ చేయాలని అమ్మని అడుగుతుంది. వాళ్ళ అమ్మ అంటుంది, అవును నేను కేక్ కట్ చేస్తాను, కానీ ఇప్పుడు కాదు, రాత్రికి నీకు 3 గంటలకు పుట్ట 3 గంటల టైంలో కట్ చేస్తామని చెప్పి ఆ పాపను తగిలేస్తుంది. తగిలేసిన తర్వాత తల్లి వాళ్ళ పెద్ద పాప ఇద్దరు కలిపి ఆ చిన్న పాపకి బర్త్డేకి మొత్తం సెటప్ రెడీ చేస్తారు. రెడీ చేసి వాళ్ళ నాన్నకి వీడియో కాల్లో చూపిస్తారు. వాళ్ళ నాన్న వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఆ పాపకి బర్త్డే చెప్పాను. అప్పుడు మొత్తం సెటప్ చేసిన తర్వాత చిన్న పాపను తీసుకువచ్చి బర్త్డే సెటప్ మొత్తం చూపిస్తారు. చూపించిన తర్వాత ఈ కేక్ కూడా చూపెడతారనమాట. పెద్ద కేక్ అని అడుగుతుంది పాప, కానీ ఇంత చిన్న కేక్ నాకు వద్దు అంటుంది. అయినా సరే సర్లే ఏదో కేక్ తీసుకొచ్చారు కదా అంటుంది. కట్ చేద్దామంటే ఇప్పుడు వద్దు, నువ్వు 3 గంటలకు పుట్టావు కాబట్టి ఆ 3 గంటలకే కట్ చేద్దాం, అప్పుడు దాకా పడుకొని అలారం పెట్టానని చెప్పి ఎవరి రూమ్లోకి వాళ్ళు పంపించేస్తుంది. చిన్న పాప పెద్ద పాప అలా ఒక రూమ్లో పడుకుంటారు. తల్లి ఆ బాబు ఒక రూమ్లో పడుకుంటారు అనమాట. అయితే ఈ చిన్న పాపకి తన బర్త్డేకి ఇవి ఎగ్జైటింగ్గా ఉండి ఎలా అయినా సరే ఈ బర్త్డే కేక్ అది కట్ చేయాలి అని చెప్పి నిద్ర పట్టక ముందు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి లేపుతుంది. వాళ్ళ అక్క నిద్రలాగా నిద్రలో తగిలిపోతుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి లేపితే, నేను చెప్పాను కదా అలారం పెట్టాను నీకు 3 గంటలకు కట్ చేద్దాం, నువ్వు 3 గంటలకే పుట్టావు, ఇప్పుడు వెళ్ళి పడుకో అని చెప్పి వాళ్ళ అమ్మ పంపించేస్తుంది. పంపించేస్తే అయినా సరే ఈ పాపకి నిద్ర పట్టక ఎలా అయినా సరే ఎగ్జైట్మెంట్ మీద హాల్లోనే నిద్రపోతుంది. ఇలా హాల్లోనే ఉన్న పలంగా అలా నిద్రపోతే ఇంతలోనే అనుకోకుండా కిటికీ నుంచి ఒక దొంగ లోపలికి దూరి వస్తాడనమాట. లోపలికి దూరి వచ్చి ఆ పాపను చూసి ఆ పాప నిర్ఘాంతంగా హాల్లో ఒక్కరితో పడుకొని ఉంటుంది. మిగతా వాళ్ళందరూ రూమ్లో పడుకుంటారు. ఈ దొంగ ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ మెయిన్ డోర్ ఓపెన్ చేసేస్తాడు. ఓపెన్ చేసేస్తే ఈ దొంగతో పాటు మిగతా వాళ్ళు కూడా అందరూ రూమ్ లోపలికి ప్రవేశిస్తారు. దీంతో రూమ్లోకి అందరూ వచ్చి ఒక్కసారిగా ఈ చిన్న పాపను ఫస్ట్ హాల్లో పడుకొని ఉంటుంది కదా, ఈ చిన్న పాపకు కాళ్ళు చేతులు బంధించేస్తారనమాట. మొత్తం కాళ్ళు చేతులు బంధించేసి మొత్తం మూతికది మొత్తం తాడుది కట్టేసి చిన్న పాపను బంధిస్తారు. అయితే ఈ దొంగలు ఇంట్లో 20 లక్షలు ఉన్నాయని తెలిసి దొంగతనం చేయడానికని వస్తారు. వాళ్ళలోని పాపను బంధించేసి రూమ్ అంతా ఎతుకుతారు, గందరగోళం చేసేస్తారు. ఎంత ఎతికినా సరే ఆ 20 లక్షలు దొరకవు. ఈ 20 లక్షలు దొరకకపోతే ఎలా అయినా సరే ఈ 20 లక్షలు పట్టుకొని వెళ్ళాలని చెప్పి మూతులు మొత్తం అంటే మొహం కనపడకుండా దాచుకొని ఎతికి అలిసిపోతారు. కానీ ఏమీ దొరకవు. లాస్ట్కి హాల్లో ఉన్న చిన్న పాపనే బంధించేసి ఉంచుతారు. బంధించేసి ఉంచిన తర్వాత అప్పుడు తల్లి దగ్గరికి వెళ్తారు. తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని బయటికి రప్పించి ఏదోలాగా డబ్బులు రాబట్టాలని అనుకుంటారు. రూమ్లో ఉన్నటువంటిని మొత్తం హాల్లో ఉన్న అన్నీ ఎతుకుతారు. ఎతికిన తర్వాత ఎక్కడ దొరకవు. అప్పుడు వీళ్ళకి డౌట్ వస్తుంది, తల్లి రూమ్లోనే ఉంటాయి అనుకుని తల్లిని ఏదోలాగా నిద్ర లేపడానికి ప్రయత్నిస్తారనమాట. తల్లిని నిద్ర లేపి ఈ పిల్ల ఆల్రెడీ బయట ఉంది కదా, ఈవిని కట్టేసి బంధించి ఉంచారు కాబట్టి ఈ పిల్లని చూసి భయపడి తన తల్లి బయటికి రావాల్సి వస్తుంది అనమాట. దీంతో వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తల్లి మెడ మీద కత్తి పెడతారు. తల్లి మెడ మీద కత్తి పెట్టి తల్లి రూమ్లోనే కూడా మొత్తం ఎతుకుతారు.
వెతుకుతారు. ఎతికి ఎక్కడున్నాయి ఆ డబ్బులు 20,00,000 చెప్పు, చెప్తావా చంపేయమంటావా అని అడుగుతారు. దీంతోటి ఏం చెప్తారంటే, అసలు మా దగ్గర డబ్బులు లేవు, ఈ రూమ్‌లో 20,00,000 ఏమీ లేవు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి నా దగ్గర ఉన్నాయి ఇచ్చేస్తాను. నా పిల్లల్ని నన్ను వదిలేయండి అని ఎంతో ప్రాధేయపడుతుంది. అయినా సరే వదలదు. ఈ పూర్తిగా అన్ని రూముల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇస్తుంది. నా దగ్గర 20,00,000 అయితే లేవు, 10,000 ఉన్నాయని చెప్పి ఇస్తుంది. అయినా సరే వద్దు, ఎక్కడున్నా ఇస్తావా చంపేయమంటావా నీ ఫ్యామిలీ మొత్తాన్ని అంటుంది. దీంతోటి అలా కాదని చెప్పి దీంతోటి ఆ చిన్న మగబాలుని తన కబ్జాలోకి తీసుకుంటారు. తీసుకొని ఇంకా ఒక రూమే మిగులుతుంది పెద్ద కూతురు అన్నది. ఆల్రెడీ బయట శబ్దాలన్నీ ఇన్ని పెద్ద కూతురు ఆల్రెడీ బయట ఏదో జరుగుతుందని గమనించి తలుపు తెరవడం మానేస్తుంది. కానీ తన తల్లితో చెప్తారు, బయట ఏం లేదు, అంతా బాగానే ఉంది, మెల్లిగా తలుపు తీయిస్తావా చంపేయమంటావా అని చెప్పి తల్లిని అడుగుతారు. దీంతో తల్లి అంటుంది అలాగని చెప్తుంది. దీంతో కూతురుకి అనుమానం వచ్చినప్పటికీ తప్పదు కదా, ఇద్దరు ఎలాగ తల్లి చెప్పింది కదా అని చెప్పి తలుపు తెరుస్తుంది. అయితే తలుపు తెరడానికి ప్రయత్నిస్తుంది. దీంతో మెల్లిగా తలుపు తెరుస్తుంది అనమాట. ఎవ్వరు లేరు బయట, తీయమ్మ నేనే ఉన్నానని చెప్పి తల్లి చెప్తుంది. తల్లి చెప్పినప్పుడు ఆ మాటలు విని సరే అయితే అమ్మ అనుకొని తీస్తుంది. దీంతో ఒక్కసారిగా వాళ్ళు వెళ్ళి పెద్ద పాపను కూడా కబ్జా చేస్తారు. పెద్ద పాపను కూడా కబ్జా చేసి మొత్తం ముగ్గురిని బంధించేస్తారు అనమాట. ముగ్గురిని బంధించేసి మొత్తం ఇల్లంతా ఎంతో వెతుకుతారు. ఎంతో వెతికితే ఎంత వెతికినా సరే 20,00,000 దొరకవన్నమాట. దీంతో ఎక్కడున్నాయి చెప్తారా, నలుగురిని చంపేయమంటారా చెప్తారు, నలుగురిని చంపేయమంటారా అని అడుగుతారు. దీంతో తల్లి ప్రాధేయపడి నా దగ్గర అస్సలు డబ్బులు లేవు, మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు అని చెప్తుంది. కానీ తల్లిని కూతురు చిన్న పాపని ఇబ్బంది పెట్టడం చూసి ఈ పెద్ద పాప ఎలాగైనా సరే తెగించి వీళ్ళని నిర్దాక్షిక రూపం బయటపడాలని చెప్పి ఆ మొహం మీద ఉన్న మాస్క్ గట్టిగా పోరాడి లాగేస్తుంది. దీంతో ఈ పాపకు అర్థమవుతుంది అతను ఎవరో కాదు, ఆ దొంగ ఆ ఇంటికాడ ఉన్నటువంటి పాలు పేపర్ వేసే రిక్షా నడిపేటువంటి వ్యక్తులే. దీంతో తల్లి నేను ఎంతో నమ్మాను, ఒక ఇంట్లో ఒక వ్యక్తిలా చూసుకున్నాను, అలాంటిది నువ్వే మా ఇంటి మీద దొంగతనానికి వస్తావా, ఇలాంటి చేస్తావా అని చెప్తారు. దీంతో తెలిసిపోయింది కదా అని మిగతా వాళ్ళు కూడా ముసుగులు తొలగిస్తారు. ఈ ముసుగుల్లో వచ్చిన దొంగలందరూ ఎవరో కాదు, ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పేపర్ వేసేవాళ్ళు, సామాన్లు ఇచ్చేవాళ్ళు, రిక్షా నడిపేవాళ్ళు, పాలు పేపర్లు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ముందుగానే తెలిసి ఒంటరిగా ఉంటున్నారు, తండ్రి లేరని చెప్పి ఇంటి మీద ప్లాన్ చేసి వస్తారు. ఒకరోజు రిక్షాలో వెళ్తూ ఈమె 20,00,000 ఉన్నాయని చెప్పడం వింటారు. దీంతో అర్జెంటుగా 20,00,000 ఇవ్వని చెప్తారు. తల్లి చెప్తుంది, నా దగ్గర 20,00,000 అయితే లేవు, ఏమేమి ఉన్నాయి మొత్తం ఇచ్చేస్తానని చెప్పి తన దగ్గర ఉన్న బంగారము చిన్న తక్కువలో ఉన్న 10,000 20,000 మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చేసిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చేసి నా ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేయండి అని ప్రాధేయపడుతుంది. అయితే ఆ పాప యొక్క బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ముందుగానే అనుకున్నారు. సరే నేను నీ ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేస్తాను, మాకు చికెన్ బిర్యానీ తినాలంది, చికెన్ బిర్యానీ వండు అని చెప్తారు. దీంతో ఇప్పుడా అని అడుగుతారు. అవును, ఇప్పుడు అర్ధరాత్రి మాకు ఆకలేస్తుంది, బిర్యానీ వండేస్తే తినేసి వెళ్ళిపోతాము అని చెప్తారు. అయితే దానికి తల్లి ఒప్పుకోదనమాట. దీంతో ఎలా అయినా సరే హింసించాలని ఫిక్స్ అవుతారనమాట. హింసించాలని ఫిక్స్ అయితే బర్త్డే అంటున్నావు కదా, వదిలేస్తాను, బర్త్డే చేసుకుందరు కానీ ముందుగా ఈ మొత్తం చేయండి అని చికెన్ బిర్యానీ. దీంతో ఒప్పుకోకపోతే చిన్న పాపను పెద్ద పాపను వాళ్ళు కస్టడీలోకి తీసుకుంటారు. అయితే ఇంతలోకి పెద్ద పాపను ఈ యొక్క పెద్ద కసాయిగా నమ్ముతారు. ముందుగానే ఈ పాప అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పి ఆ పాపను రూమ్లోకి తీసుకెళ్ళిపోతారు. చిన్న పాపను వేరే ఒకటి తీసుకెళ్ళిపోతారు. వీళ్ళిద్దరిని హింసించడం తల్లి చూసి బిర్యానీ తయారు చేసి తప్పక పెడుతుంది. అయినా సరే బిర్యానీ తయారు చేసి పెట్టిన తర్వాత అందరూ చాలా తృప్తిగా బిర్యానీ తింటారు. బిర్యానీ తిని వీళ్ళ దురుద్దేశం అనేది వీళ్ళు ఎంతో అందంగా ఉంటారు, వీళ్ళు ఇలా వదలకూడదని చెప్పి ఏం చెప్తారంటే, నువ్వు పెద్ద కూతురు, నువ్వు వెళ్ళి చీర కట్టుకొని వచ్చి డ్యాన్స్ వేయండి అని చెప్తారు. దీనికి తల్లి అంగీకరించదు. ఎంతో వీళ్ళ మీద తిరగబడుతుంది. నేను చెయ్యను, అటువంటి నాకు డ్యాన్స్ అది కాదు, నన్ను వదిలేయండి, నేను మీరు చెప్పినవన్నీ చేశాను కానీ నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసాను కదా, మీరు ఎంతో మంచి వాళ్ళని నమ్మాము ఇప్పుడు దాకా, కానీ చేయమని తల్లిని చాలా కొట్టేస్తారన్నమాట. శుభ్రం కొట్టేస్తే తప్పక తల్లి పెద్ద కూతురు ఇద్దరు వెళ్ళి చీర కట్టుకొని వస్తారనమాట. ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ చీర ఇచ్చి ఈ చీర కట్టుకొని వస్తావా రావా అని ఎంతో బలవంతం చేస్తారు. దీంతో తల్లి కూతుళ్ళు ఇద్దరు చీర కట్టుకొని వస్తారనమాట. చీర కట్టుకొని వచ్చిన డ్యాన్స్ వేయమంటారు. డ్యాన్స్ వేయమంటే పాపం డ్యాన్స్ వేస్తుంది. ఎంతో బలవంతం చేసి డ్యాన్స్ వేయించారనమాట. డ్యాన్స్ వేయించి ఇంతలోకి ఒక్కొక్క కషాయవాడు తల్లిని ఒక రూమ్లోకి బరాబరా లాక్కొని వెళ్ళిపోతారు. దీంతో వేరే వాడు పెద్ద కూతురిని తీసుకుపోతాడు. ఇద్దరిని తీసుకెళ్ళిపోతే చిన్న పాపని కూడా చూడకుండా ఇందులో ఒకడు నిర్దాక్షిణ్యంగా చిన్న పాపను కూడా తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపోతారనమాట. దీంతో ఇదంతా విన్న తర్వాత పోలీస్కి కళ్ళంట
రక్త చుక్కలు కారినట్టు ఎంతో బాధపడుతూ ఇంత నిర్దాక్షిణ్యంగా ఇలా చేశారా అని చెప్పి పోలీసు ఒక సిగరెట్ వెలిగించుకుంటూ బాధపడుతూ తనే కానిస్టేబుల్కి చెప్తాడు. వెంటనే అయితే ముగ్గురు ఉన్నారు కదా, ఈ చిన్న బాబు ఎక్కడ అని చెప్పి చూడడానికి ఎతకడానికి చూస్తే ఇల్లంతా చూశారు కానీ బాత్రూమ్ చూడడం మర్చిపోతారు. ఈ పోలీసు వెళ్ళి ఆ చెవి వినబడని మాటలు రాని ఆ బాలుడు కోసం వెతికి నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి ఆ బాత్రూమ్ వెళ్ళి ఓపెన్ చేసి చూస్తారు. దీంతో అక్కడ శవమై పడి ఉంటారు. ఆ బాలుడిని కూడా చంపేసి ఉంటారు. ఆ బాలుడు శవాన్ని చూసిన తర్వాత పోలీసులు ఎంతో బాధపడి మిగతా రూముల్లోకి కూడా వెళ్ళి చూస్తారు భయపడి. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ అందరూ చనిపోయి ఉంటారు. అంటే ఇప్పుడు దాకా ఈ జరిగిన కథ అంతా పోలీసుకి చెప్పింది వీళ్ళ ఆత్మలు అనమాట. వీళ్ళు ఆల్రెడీ పోలీసు ఈ రూమ్లోకి వచ్చేసరికి చనిపోయి ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత నలుగురు శవాలై పడి ఉంటారు. ఇది చూసిన పోలీసు తట్టుకోలేక ఎంతో నిర్దాక్షిణ్యంగా బాధపడుతూ తన ఫ్యామిలీకి ఫోన్ చేసి తన ఆవిడ చెప్తారు, మీరు ఎక్కడున్నారు, షాపింగ్ మాల్లో ఉన్నారా, అర్జెంటుగా ఇంటికి వచ్చి పాపను తీసుకుని ఇంటికి వెళ్ళి మొత్తం డోర్లు కిటికీలన్నీ బంద్ చేసుకుని ఇంట్లో ఉండండి, నేను వచ్చేస్తానని చెప్తాడు. దీంతో ఈ బాధ పట్టుకోలేక ఎంతో ఏడుస్తాడు పోలీసు. ఏడ్చి ఈ జరిగిన కథ అంతా వింటాడనమాట. అయితే ఈ మొత్తం ఈ జరిగిన కథ అంతా విన్న తర్వాత ఇంత నిర్దాక్షిణ్యంగా నలుగురిని పాడు చేసి ముగ్గురిని చంపేస్తారనమాట. ఎవరిని కూడా వదలకుండా. అయితే మొత్తం పాడు చేసిన తర్వాత ఇలా ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరు ఎంతో హింసించి ముగ్గురిని చాలా నిర్దాక్షిణ్యంగా చిన్నపిల్లని కూడా చూడకుండా పాడు చేస్తారు. పాడు చేసిన తర్వాత వీళ్ళు ఇలా వదిలేద్దామంటే ఇందులో ఒక అతను ఒప్పుకోడు. మేము ఇప్పుడు దాకా ఇలా దొంగతనాలు చేయడం అంటే నేర్చుకున్నాం కానీ ఇలా పాడు చేయడం, ఇలా మేము చంపడం లేదంటే అందులో ఒకడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఇలా వదిలేస్తే రేపు వీళ్ళంతా వీళ్ళు పోలీసులు చెప్పేస్తారు, మనం దొరికిపోతాం, మీరు చంపుతారా అని చెప్పి ఏం చేస్తారంటే మిగతా వాళ్ళని చాలా ఫోర్స్ చేస్తాడు. ఇందులో ఒకడు ఇంకా వీడి ఫోర్స్ని తట్టుకోలేక మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే తప్పక సర్లే నీ బాధపడలేక చంపేస్తామని చెప్పి ఫస్ట్ తల్లికాడికి వెళ్తారు. తల్లికాడికి వెళ్ళి తల్లిని చంపేస్తారు. నిర్దాక్షిణ్యంగా కంఠం కోసి చంపేస్తారు. తల్లిని చంపేసిన తర్వాత అక్కడి నుంచి వస్తారు. అక్కడి నుంచి వచ్చి పెద్ద కూతురు దగ్గరికి వెళ్తారు. పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి పెద్ద కూతురిని కూడా ఆల్రెడీ పాడు చేసి వదిలేసరికి ఆమెని కూడా పీక కోసి చంపేస్తారు. చాలా నిస్వార్థంగా ఎంత వేడుకున్నా సరే తల్లిని పిల్లని వదలకుండా చంపేస్తారు. ఇంకా ఒక్క క్షణంలోని బర్త్డే చేసుకోవాలి అనుకుంటున్న చిన్న పాపని కూడా చూడకుండా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఎంతో ఆనందంలో పొంగి పొరలాలని ఇప్పుడు దాకా ఆలోచిస్తున్న చిన్న పాపని కూడా చుట్టుకుంటూ ఆ చిన్న పాపను కూడా చంపేయమని చెప్తారు. దీంతో ఆ చిన్న పాపను కూడా చంపేస్తారు. అప్పుడు సరే అందరూ చనిపోయారు కదా వెళ్ళిపోదామని అనుకుంటారు. అయితే ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఏ సాక్ష్యాన్ని వదలకూడదు, ఆ మూగబాలుని కూడా చంపేయండి అని చెప్పి ఆయన మండుపుట్ట పడతాడు. దీంతో ఆ మూగబాలుని కూడా చంపేసి నిర్దాక్షిణ్యంగా బాత్రూంలో వేసేస్తారనమాట. దీంతో ఆ బాత్రూంలో వేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారని అనుకుంటారు. దీంతో నలుగురిని నిర్దాక్షిణ్యంగా రూమ్లో చంపేసి ఆడి బాధ తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోదామని ఫిక్స్ అవుతారనమాట. నలుగురిని చంపేస్తారు కదా, చంపేసిన తర్వాత అక్కడి నుంచి ఏదోలాగా నలుగురు అక్కడి నుంచి పోతారు. అయితే ఒక్క గంటలోని ఎంతో ఆనందంగా ముగ్గురు కలిపి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాల్సింది అలా జరుగుతుందన్నమాట. ఈ నిర్దాక్ష ఘటన నిజంగా జరిగినదనమాట. నిజంగా జరిగి ఎంతో ప్రాచుర్యం ఎంతో